కరివేపాకు ఎంత మంచిదని తెలిసినా తినేటప్పుడు పక్కన తీసి పడేసి తింటారు నాలాంటోళ్ళు. అట్లా తీసి పడేసే ఆప్షన్ లేకుండా పచ్చడి చేసేస్తే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అయింది. ఈ కరివేపాకు కొలెస్ట్రాల్, బీపీ, షుగర్‌కి చాలా మంచిదంట. మన హెయిర్‌కి మంచిదంట, కళ్ళకి మంచిదంట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి గనుకనే మన పెద్దవాళ్ళు ప్రతి వంటలో కరివేపాకు వేయడం అయితే మనకు అలవాటు చేసిర్రు. ఇక అన్నిట్లేస్తే ఇంట్లోళ్ళు అందరూ తింటారు కదా! అందరికీ మంచిది. ఇక సరే కరివేపాకు పచ్చడి ఎట్లా చేసుకుందామంటే పొయ్యి మీద బాండ్లు పెట్టి కొంచెం నూనె వేసుకొని, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. కొన్ని ఒట్టిమిరపకాయలు కూడా వేసుకొని, కరివేపాకు అయితే 2 కట్టలు మంచిగా ఫ్రెష్‌ది వేసుకున్నాను నేను. ఇట్లా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక చల్లగైపోయిన తర్వాత మిక్సీకి వేసుకునేటప్పుడు ఇందులోనే ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు పులుసు, బెల్లం అయితే మీ ఇష్టం, తినేవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చడిని. తర్వాత ఇక తాలింపు పెట్టేసుకుంటే మన కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలా నెయ్యి వేసుకొని కరివేపాకు పచ్చడి వేసుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ డైలాగ్ అయితే మనం చాలాసార్లు వింటాము. ఏందిరా కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తావు అంటారు. ఇప్పటి నుంచి మీరు తీసి పడేయకుండా తిననీకే ట్రై చేయండి. ఈ పచ్చడిని 1 వీక్ ఒక్కసారైనా చేయండి ఇంట్లో, చాలా మంచి